హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవి అయితే బంగాళదుంపలకి ఇట్లా వచ్చినాయండి. ఇదిగోండి, ఇటు చూపించమ్ములు. ఇదిగోండి బంగాళదుంప, దీనికంతా ఇట్లా వచ్చినాయండి. ఊరికినే మేము అట్లా వేసేసాము, పాడైపోయినాయని. ఇవన్నీ ధనియాలు వేసాము. మనకైతే రావు కానీ కొత్తిమీర, ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వచ్చిందండి. ఇవైతే బంగాళదుంపలకి అదేనండి, ఉల్లగడ్డలు అంటారు కదా, బంగాళదుంపలు ఉల్లగడ్డలు, వాటికైతే ఇట్లా వచ్చిందండి. వీటిని ఏమన్నా ఉపయోగించచ్చా నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి. వీటిని చూస్తే చాలా బాగున్నాయి. ఏమన్నా దీంతో కర్రీలాగా చేయొచ్చా, ఏమన్నా ఉపయోగించచ్చా ఐడియా అయితే నాకు లేదు. మనం సొంతగా ట్రై చేయాలంటే తెలియదు కదా, అందుకని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే వచ్చింది ఫస్ట్ టైము. నేను ఇలాగే ఫస్ట్ టైం చూస్తున్నా. గోంగూర అంటే మామూలుగా మనకు తెలుసు కాబట్టి ఇవ్వండి, వీటికి ఏర్లు నేను చెప్పి పాతాము, వచ్చినాయి. ఆనియన్స్ కూడా వేస్తే ఇట్లా వచ్చినాయి. ఒకసారి తీసి తాలింపులో కూడా వేసేసాం. అంటే మనం కర్రీస్ ఏమైనా చేస్తాం కదా, అట్లా వాటిలో అయితే వేసాం. మాకైతే ప్లేస్ లేదు ఎక్కువ. నాకైతే చెట్లు అంటే ఇష్టమే, కాకపోతే అట్లా చిన్న చిన్న కుండీలు ఏదైనా వేస్తుంటాను. ఇది నల్లేరు చెట్టు అండి, మొత్తం పోయింది. అందుకని మళ్ళీ ఊరికిన ఒకటి అట్లా అయితే ఉంచాను, వచ్చిందనమాట. దీనికి ఒక కర్ర మళ్ళీ పెద్దది పెట్టాలన్నమాట. ఇదండి, ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీటితో అయితే ఏం చేయొచ్చో నాకైతే కామెంట్ చేయండి, మీకు కానీ తెలిస్తే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.